రివ్యూ ఆఫ్ యూత్. కెన్ కరుణాస్ ఈ అబ్బాయి తమిళ్ వెర్షన్ అసురన్, ధనుష్ గారు యాక్ట్ చేసిన అసురన్ లో చిన్న అబ్బాయి కింద యాక్ట్ చేశాడు. తనే ఈ మూవీతో హీరోగా అండ్ డైరెక్టెడ్ గా డెబ్యూ ఇచ్చారు. సినిమా ఎలా ఉంది అంటే పెద్దగా నాకు ఇంపాక్ట్ ఏం చూపించలేదు, పెద్దగా నాకు ఏం అనిపించలేదు సినిమా. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళ్లే ముందు మన ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ డీటెయిల్ రివ్యూలోకి వెళితే యూత్ అసలు పెద్దగా ఇంపాక్ట్ ఏ చూపించలేదు. రొటీన్ టెంప్లెట్. అండ్ అంటే నేను అనుకున్నాను ఇది ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ, ఫన్ మూవీ, ఒక లవ్ స్టోరీని ఎంటర్టైన్మెంట్ ని కలిపి తీస్తే ముగ్గురు హీరోయిన్లు కదా, మంచి కామెడీ ఉంటుంది, ఫన్ ఉంటుంది, కాసేపు నవ్వుకోవచ్చు అని నేను సినిమాకి వెళ్ళాను. తనకి ఇది మొత్తం అటు తిప్పి ఫ్యామిలీ అని, ఇది అని, లవ్ అని, స్కూల్ అని, కాలేజ్ అని, ఫస్ట్ ర్యాంక్ అని, మొత్తం అన్ని కలికి మిలికి మిక్స్లో ఆడేసి వదిలేరు సినిమాని. అండ్ ఫస్ట్ ఒక అరగంట అలా ఫ్యామిలీది ఇలా చూపించు, ఒక రొటీన్ మనకు అందరికి తెలిసిన టెంప్లెట్ లోనే సినిమా తీసుకెళ్తాడు. ఒక అరగంట అలా పోయిన తర్వాత కాలేజ్ మొదలైన తర్వాత అక్కడ ఉన్న ఒక హీరోయిన్ ఎంటర్ అవుతుంది. ఒక హీరోయిన్ నుంచి అదొక భాగవతం. అక్కడ నుంచి ఇంకో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీస్ ఎలా జాగినాయి, అసలు వీళ్ళిద్దరు ఏంటి, ఇక్కడ ఇంటర్వెల్ ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ఇంటర్వెల్ ట్విస్ట్ ఏంటి, అలా పర్లేదు బాగానే వెళ్తుంది. అంటే అంత గొప్పగా కాకపోయినా మరీ ఇబ్బంది పెట్టకపోయినా బాగానే వెళ్తుంది అనిపించే టైంలో ఇంటర్వెల్ పడుతుంది. ఇంటర్వెల్ కాంచి మొదలవుతుందండి సినిమా. అసలు ఎందుకు ఏంటి అసలు నాకు అసలు రొటీన్ టెంప్లెట్. అసలు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధమే ఉండదు. అంటే సెకండ్ హాఫ్ అంతా ఒక సినిమాలా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, వాళ్ళు సెకండ్ హాఫ్ లో రారు. అసలు వాళ్ళు ఏమైపోయారు ఏంటి, నేను అనుకున్నాను ఈ ముగ్గురు హీరోయిన్లు కలిపి సెకండ్ హాఫ్ లో మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకున్నాను. అసలు ఇద్దరు హీరోయిన్లు ఉంటారు, ఒకటే హీరోయిన్ ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా. అది కూడా ఫస్ట్ హాఫ్ లో మనకి సంబంధం లేని హీరోయిన్ సెకండ్ హాఫ్ కి వస్తుంది. మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యలో లవ్ స్టోరీ ఉంటుంది. మళ్ళీ ఇది వీళ్ళ నిబ్బి లవ్ స్టోరీలు లాస్ట్ కి వచ్చేటప్పుడు మళ్ళీ ఈ లవ్ స్టోరీ పక్కన పెట్టి ఫ్యామిలీ ఎమోషన్స్, ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది, మళ్ళీ చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం. అసలుగా గొప్పతనం ఏంటంటే అసలు చదవనోడు పాస్ అయితే సరిపోద్ది అన్నవాడు ఫస్ట్ ర్యాంక్ లో, అదే టాప్ 10 ర్యాంక్ లో ఒక ర్యాంక్ కొట్టేస్తాడు. అది గొప్పతనం. మళ్ళీ ఈ హీరోయిన్ ఏమంటది, నువ్వు ఇంటర్ పాస్ అయితే నేను లవ్ చేస్తానని శబ్దం చేయడం, ఈ ఇంటర్ పాస్ అవడం. ఆ తర్వాత హీరో, నువ్వు నేను పాస్ అయితేనే లవ్ చేస్తానన్నా, పాస్ అవ్వకపోతే వదిలేస్తావు కదా, నువ్వు నాకు వద్దు. మళ్ళీ ఇదో గొప్ప లవ్ స్టోరీలు. అసలు ఇది తిప్పి అది తిప్పి ఇట్స్ ఏ వండర్ ఆఫ్ ది వండర్. లెట్స్ గో. ఈ మూవీ ఏంటంటే మనం తెలుగు టెంప్లెట్స్ని, పాత టెంప్లెట్స్ని వాళ్ళకి కొని అక్కడక్కడ అతికిచ్చేసి దిస్ ఈజ్ ఎ గో, మనం చూడండి అనుకున్న వాళ్ళు మన మొహానం కేసు దొబ్బేరెళ్ళు. కాకపోతే ఏంటంటే ఇట్స్ 150 రూపీస్ అనవసరం అని నాకు అనిపించింది. బట్ 100 రూపీస్ అయితే పర్లేదు, సాటిస్ఫై అవుతున్న సినిమాకి. నేను 150 రూపీస్ పెట్టి నేను బాగా ఇబ్బంది పడ్డాను. ఎందుకంటే పెద్ద సినిమాను 150 రూపీస్, బాగున్న సినిమా 150 రూపీస్, ఈ సినిమా 150 రూపీస్ అంటే వాట్సాప్. బట్ చూసుకోండి, సినిమా అయితే నాకు పెద్దగా ఏమనిపించలేదు. ఒకవేళ మీకు చూడాలనిపిస్తే వెళ్ళండి, నేనేం చేయలేను. ఒకవేళ చూసిన వాళ్ళు ఉంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్. ఇది నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్, HK Talks.